రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చుకోవడం, మార్పులు చేర్పుల కోసం వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన వెలువడకపోయేసరికి ప్రజల్లో గందరగోళం నెలకొంది. కొంతమంది ప్రక్రియ ప్రారంభమైందని చెబుతుంటే మరోవైపు ఫేక్ న్యూస్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రక్రియ ప్రారంభమైందని ప్రజల్లో అనుమానం ఉండేసరికి రద్దీ పెరగలేదని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈసారి స్వీకరించడం లేదని నిర్వాహకులు అంటున్నారు. రేషన్ కార్డులో మెంబర్స్ లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఏమన్నా అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏమన్నా పేర్లు కానీ ఏమన్నా తప్పులు ఉప్పులు ఉంటే అవి కూడా మార్పు చేసుకోవచ్చు. మెంబర్ అడిషన్స్కి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ కంపల్సరీ. అడ్రస్ చేంజ్కి వచ్చేసి మన అడ్రస్ ప్రూఫ్ అండి, ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ గ్యాస్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ ఏదన్నా ఒకటి అడ్రస్ ప్రూఫ్ పట్టుకొచ్చుకోవాలి. మెంబర్ అడిషన్ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. పబ్లిక్ ఇంకా రీచ్ కాలేదు ఇది. కొంతమంది ఏంటంటే ఫేక్ అనుకుంటున్నారు, కానీ అది ఫేక్ కాదు, అది నిజమే అండి, జరుగుతుంది. ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. సర్వీస్ ఎట్లా వస్తుంది అంటే కొత్త వస్తలేవు, అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి రేషన్ కార్డు ఇంకా అప్లై చేసుకోరాదు. అడ్రస్ చేంజ్కి వాళ్ళ అడ్రస్ ఏది ఉన్నదో, అంటే పాత రేషన్ కార్డుల అడ్రస్ పాతది ఉందనుకోండి, మండల్ డిస్టిక్ వేరే చేంజ్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎక్కడ కావాలో అక్కడ అడ్రస్తోనే వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఉండాలి. అడ్రస్ మ్యాక్సిమం చేసుకోవచ్చు, ఇంకా పిల్లల్ని ఎక్కియచ్చు. అయితే ఇదివరకు చేసిన సర్వీసులు ఏంటంటే అట్లే పెండింగ్ ఉన్నాయి, మళ్ళా పెట్టరాదు. ఒకసారి సర్వీస్ మనం అడిషన్ పెట్టేసినాం అనుకోండి, సర్వీస్ చేసినాం అనుకోండి, అది మళ్ళీ చెయ్యరాదు. ఒకసారి చేసినాక అది రిజెక్ట్ అన్న కావాలి, ఓకే అన్న కావాలి. అంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ ఓకే అయినాకనే మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవస్తుంది. కొత్తవి అయితే ఇంకా రాలేదు. మెంబర్ అడిషన్ కోసం అడ్రస్ చేంజ్ చేయడానికి కోసం వచ్చినాం. బట్ నేను ఏంటంటే మెంబర్ అడిషన్ చేసుకున్నాను. ప్రీవియస్ ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చి ఆన్లైన్ చేసుకొని మళ్ళీ ఈ అప్లికేషన్ని సంబంధించిన ఎంఆర్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి చేస్తారు. ఇక్కడ జనాలు అయితే ఇంకా తెలియనట్టుంది జనాలకు, అందుకోసం చాలా సులువుగా అయిపోయింది. తెలియని వాళ్ళు త్వరగా తెలుసుకొని వచ్చి అప్డేట్ చేసుకోవాలని కోరుతున్నాను.